చాలా కామన్గా అందరూ ఫేస్ చేసే సైనస్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. సైనస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ముక్కు దిబ్బడేయడం, మాటికి తుమ్ములు రావడం, అండ్ ముక్కులోంచి నీరు కారడం, ముక్కులోంచి గొంతులోకి తెమడలాగా రావడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని చూస్తూ ఉంటాం సైనస్లో ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో. నమస్తే, నేను మీ డాక్టర్ నీలిమ, ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. సో ఇవాళ మనం చాలా కామన్గా అందరూ ఫేస్ చేసే సైనస్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. సైనస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ముక్కు దిబ్బడేయడం, మాటికి తుమ్ములు రావడం, అండ్ ముక్కులోంచి నీరు కారడం, ముక్కులోంచి గొంతులోకి తెమడలాగా రావడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని చూస్తూ ఉంటాం సైనస్లో ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో. సో వీటికి అందరి ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలా రోజుల నుంచి టాబ్లెట్స్ వాడుతున్నామండి, ముక్కులో స్ప్రేస్ వాడుతున్నాము, డీకంజెస్టెన్స్ యూజ్ చేస్తున్నాము, బట్ స్టిల్ ఎఫెక్టివ్గా ప్రాబ్లం మొత్తం క్లియర్ అవ్వటం లేదు, మాటి మాటికి వస్తూనే ఉంటుంది. దీనికి మాకు మంచి సొల్యూషనే లేదా అని చెప్పి విసిగి వేసారిపోతున్నారు నిజంగా చెప్పాలంటే చాలా మంది. సో వీటికి మనకి ఈ మాత్రమే కాకుండా, అంటే ఈ టాబ్లెట్స్ స్ప్రేస్ మాత్రమే కాకుండా, వి డూ హ్యావ్ సమ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పుడు మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఒకటి బెలూన్ సైనోప్లాస్టీ. ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఇందులో మనం మన సైనసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలర్జీస్ వల్ల అవ్వచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, ఈ సైనస్ ఓపెనింగ్స్ బ్లాక్ ఉన్న కేసెస్లో వీళ్ళకి మనం టాబ్లెట్స్ ఇచ్చినా, స్ప్రేస్ ఇచ్చినా, తర్వాత స్టిరాయిడ్స్ పెట్టినా ఎఫెక్టివ్గా సైనస్ డ్రైనేజ్ అవ్వట్లేదు అన్న కేసెస్లో ఎట్రోమాటిక్గా, అంటే మన ముక్కు లోపల మ్యూకోజాకి పెద్దగా ఎటువంటి ట్రామా లేకుండా ఆ సైనస్ ఓపెనింగ్స్ ని ఈ బెలూన్ సైనోప్లాస్టీ ద్వారా మనం ఎన్లార్జ్ చేయొచ్చు అనమాట. సో ఆ సైనస్ ఓపెనింగ్స్ దగ్గర ఈ బెలూన్ ను పాస్ చేసి డైలేట్ చేసినప్పుడు ఆ ఓపెనింగ్ అన్నది ఎటువంటి ట్రామా లేకుండా పెరిగి సైనస్ లోపల ఉన్న రెగ్యులర్ గా ప్రొడ్యూస్ అయ్యే సెక్రిషన్స్ డ్రైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఏ టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఫర్ సైనసెస్ డ్రైనేజ్. సో ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఎలర్జీస్ ఉన్న కేసెస్లో, బాగా తుమ్ములు వచ్చి ముక్కునది కారే వాళ్ళకి, సైనస్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న కేసెస్లో మనం ఏం చేయొచ్చు, అండ్ ఆల్సో పాలిప్స్ ఉండి వీళ్ళకి ఏంటంటే మనం చానాళ్ళ పాటు స్టిరాయిడ్స్, టాబ్లెట్స్, స్ప్రేస్ వాడిచ్చిన తర్వాత కూడా రికరెంట్గా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అన్న కేసెస్లో టార్గెటెడ్ థెరపీస్ విత్ బయోలాజిక్స్ అనమాట. ఇవేంటంటే మనకి మన బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే కాజ్ చేస్తుందో ఆ రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసం ఇంజెక్షన్ ఫామ్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకి ఇవి కూడా మనం రెగ్యులర్గా పేషెంట్స్కి ఇస్తూ ఉంటున్నాం. దీని ద్వారా పేషెంట్కి లాంగ్ టర్మ్ మంచి బెనిఫిట్స్ ఉంటున్నాయి. అంటే మాటి మాటికి స్టిరాయిడ్స్ యూసేజ్, రికరెంట్ సర్జరీస్ అన్నవి తగ్గడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో మీకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి ఈ టాబ్లెట్స్ స్ప్రేస్ ఎన్నాళ్ళు వాడాలి అని చెప్పి మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, మనం ఫర్దర్ ట్రీట్మెంట్గా ఎవరైతే మనకి ఈ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అన్న పేషెంట్స్కి ఖచ్చితంగా ఇవి అవైలబిలిటీలో ఉంటాయి. మన ఏషియన్ ఈఎన్టీ సెంటర్లో నేజల్ ఎండోస్కోపీ, సిటీ స్కాన్ వీటి ద్వారా అండ్ ఆల్సో క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీ ప్రాబ్లం ఉన్న ఎంతవరకు ఉంది అన్నది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి, స్పెసిఫిక్గా అసలు మీకు దేనికి వస్తున్నాయి ఈ సిమ్టమ్స్ అన్నవి ఐడెంటిఫై చేసి ఈ ట్రీట్మెంట్ని కూడా మనం మన ఏషియన్ ఈఎన్టీ సెంటర్లో అవైలబిలిటీలో ఉంది.